అదేవిధంగా ఇటు సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ అధికార ప్రతినిధి సార్ నమస్తే. అట్లాగే బీజేపీ పార్టీ నుంచి గాయత్రి గారు ఉన్నారు. మేడం నమస్కారం, అందరికీ నమస్తే. ముందుగా అంకమరావు గారు, ఏంటి షెడ్యూల్ ఏంటి? ఆ తర్వాత రేపు మరి సిబిఐ కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి చాలా విరామం తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అటెండ్ కాబోతున్నారు. ఒక కాలు మరి బయట పెడతా ఉన్నారు ఇటు అటెండ్ అవ్వడానికి, ఏది సిబిఐ కోర్టుకు సంబంధించి నాంపల్లిలో. ఎట్లా ఏముండబోతోంది? ఏమైనా స్ట్రాటజీ ఉందా, లేదంటే ఇక్కడ నుంచి ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉంటారా? ఎట్లా ఏం జరగబోతోంది? ముందుగా పవన్ గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు సప్తగిరి ప్రసాద్ గారికి, మేడం గాయత్రి గారికి, వీక్షకులందరికీ కూడా శుభ మధ్యాహ్నం సార్. నమస్తే. అదేంటి పవన్ గారు, ఆ విధంగా ర్యాగింగ్ చేస్తే ఎలా? పాపం ర్యాగింగ్ చేస్తారు, ఉన్న విషయం చెప్తున్నాను. ఏమో నాకైతే ర్యాగింగ్ లాగా ఉంది. ఇప్పుడు రాక 5 సంవత్సరాల 10 నెలల 10 రోజుల తర్వాత అతను న్యాయస్థానం రాబోతున్నాడు. ఇది గమనించుకోవాలి. అంటే అతను అధికారం కోల్పోయి మనకు చూసుకుంటా ఉంటే 1 సంవత్సరం 5 నెలల 18 రోజులు, 16 రోజులు. ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు అతను న్యాయస్థానం గడప తొక్కలేదు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కూడా ఎందుకు వస్తున్నాడు అంటే, ఎందుకు న్యాయస్థానం దీన్ని కొంచెం తీవ్రంగా పరిగణించింది అంటే, మొన్న అతను లండన్ కుమార్తెలను చూడటానికి వెళ్తున్న సందర్భంగా న్యాయస్థానం అనుమతి తీసుకొని, సిబిఐ వాళ్ళు అనుమతిస్తే, న్యాయస్థానం దానికి అంగీకరిస్తే అతను లండన్ వెళ్ళాడు. సహజంగా వెళ్ళేటప్పుడు అతనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా వాళ్ళు పొందుపరుస్తారు. ఇదిగో నేను ఇట్లా పలానా చోటుకి వెళ్తున్నాను, పలానా ఊరికి వెళ్తున్నాను, పలానా వాళ్ళని కలుస్తాను, తిరిగి ఇట్లా వస్తాను అని. ఆ వెళ్ళేటప్పుడు ఏదైనా అవసరమైతే అత్యవసరంగా సంప్రదించడానికి అతనికి సంబంధించినటువంటి ఫోన్, అంటే సెల్ ఫోన్ నెంబర్లు ఏదన్నా ఇస్తారు. ఆ ఇచ్చిన దాంట్లో 3 పర్యాయాలు సిబిఐ వాళ్ళు మాట్లాడాలని ప్రయత్నం చేస్తే అందుబాటులోకి రాలేదని, ఆ నెంబర్ పనిచేయలేదని, దాన్ని కొంచెం సీరియస్ గా తీసుకొని సిబిఐ వాళ్ళు న్యాయస్థానానికి విన్నవించిన తర్వాత, రేపు పొద్దున ఏం జరిగిద్దో, ఏ ఇబ్బందులు వస్తాయో, మనం ఎప్పుడు చేసినట్టు ఇప్పుడు చేస్తే తిరగబడింది, ఇంతకుముందు సిబిఐ ఇలా లేదు ఎందుకు అని చెప్పని 4 రోజుల ముందే బయలుదేరి వచ్చాడు. అంటే అతని పర్యటన అర్థాంతరంగా ముగించుకొని రావడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఒక రోజు ముందే కోర్టుకు వెళ్తున్నారు. 21 అనుకున్నారు, 20కే వెళ్తున్నారు. ఇప్పుడు కాదు అసలు లండన్ నుంచి వచ్చిన అది ఓకే సార్. ఇప్పుడు కూడా కొంచెం ముందడిగే వేశారు. ఒక అడుగు అంటే ఇప్పుడు కూడా 6 రోజులు ఆలస్యంగా వెళ్తున్నాడుగా. 14వ తారీఖు లోపు రమ్మన్నారు. అవును. మరి ఇప్పుడు 20వ తారీఖు వెళ్తున్నారు. అంటే ఇక్కడ న్యాయస్థానం కూడా కొంచెం వెలుసుబాటు ఇచ్చింది ఆయనకి, ఇంతకు ముందు ఇచ్చినట్టే. దాన్ని బట్టి ఏమనుకున్నారంటే, సహజంగానే మళ్ళీ నేను రానని ఏదో ఒకటి వంక పెడతాడేమో, మళ్ళీ పొడిగిస్తారేమో అని చెప్పి కూడా ప్రజలైతే భావిస్తా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా రేపు కరెక్ట్ గా మీరు అన్నట్టు ఈ షెడ్యూల్ పర్ఫెక్ట్ గా అతను అనుకున్నట్టు గనక రావటానికి, రేపు పొద్దున అతని కోట్లాది మంది అభిమానులు రేపు పొద్దున అతను బేగంపేట విమానాశ్రయం నుంచి న్యాయస్థానానికి వెళ్ళడానికి ఎంత సమయం పట్టిద్దో కూడా ఇక్కడ కుదరదు సార్. అవన్నీ కూడా హైదరాబాద్ లో ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఎవరైనా సరే వాళ్ళ అభిమానులు ఆ విధంగా వస్తారని వాళ్ళు ఊహించుకుంటున్నారు. అందుకే కదా ఆయన నేను ప్రతిసారి రాలేను, అలాగే మరి ఇబ్బందుల మీదకి ఎదురవుతాయి అని చెప్పి చెబుతున్నాడు కదా. అంటే సృష్టించడానికా ఇబ్బందులు? ఇక్కడ మీరేమన్నా అనుకోండి, ఆయన చేయాల్సిందే చేస్తాడు. అందుకే కదా అందరికి కబుర్లు వెళ్తున్నాయి, మీరందరూ రేపు పొద్దున బేగంపేటకు రండి అని. ఓకే, జన సమీకరణ జరగబోతుంది కదా. దీన్ని సాగుగా చూపించి భవిష్యత్తులో నేను వస్తే ఇలా ఉంటుంది కాబట్టి నేను జూమ్ లో మాట్లాడతాను మీతో అని చెప్పి చెప్పుకోవడానికి. ఓకే. అంటే ఒకవైపు నుంచి ఇందాక మీరు అన్నట్టు మద్యం కుంభకోణానికి విషయంలో కావచ్చు, లేకపోతే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవకతవకల గురించి కావచ్చు, దోపిడీల గురించి కావచ్చు, ఒక్కోటి వెలుగు చూపుతా ఉంది. పుండి మీద కారంలా వెంకటేశ్వర స్వామి కన్నెర్ర చేశాడు. పరకామణి బయటకు వస్తుంది, లేదంటే నెయ్యి విషయం బయటకు వస్తా ఉంది. ఇవన్నీ కూడా ఒకటొకటి తరుగుముడా వస్తున్నాయి. ఒక్కొక్కళ్ళని కూడా అదుపులో తీసుకుంటున్నారు. వీలైనంత త్వరలో వాళ్ళు పాత పద్ధతి మళ్ళీ ప్రయోగించారని చెప్పి జనం అందరూ అనుకుంటున్నారు. మరి అది ఎవరైతే మొన్న జరిగినటువంటి అతని సిఐ గారి యొక్క మరణానికి సంబంధించి విభిన్న కోణాలు బయటకు వస్తా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినంత వరకు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తుంటే ఏం చేయాలి, ఎలా దీన్ని తప్పించుకోవాలనే దాంట్లో ఉంటే, ఇవన్నీ కుదరదు నాయన, నాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఇంతవరకు బాగుపడ్డ సందర్భాలు లేవు, నీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చాను, నీలో మనుషులో మార్పు వస్తుందేమో, మీ మనుషుల్లో మార్పు వస్తుందేమో అని చూస్తే ఇంకా రాజకీయం చేశారు కాబట్టి మీకు అన్ని విధాలా నేను చూసుకుంటాను, ఏం ఇబ్బంది లేదు, కాబట్టి మీరు ఇంకెక్కువ సమయం లేదని చెప్పని వెంకటేశ్వర స్వామి గారికి ఆగ్రహం వచ్చింది. మళ్ళీ వీరు కూడా ఇంకా రాష్ట్రంలో ఎందుకులే, పాత కేసులే బెటర్ బీట్ కంటే అని అనుకుంటున్నారేమో.
అదే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం వస్తే ఏం జరిగిందో తెలుసు కాబట్టి అంతే ఆయన కదా. ఆగ్రహం నుంచి అటు బలి కాకుండా ఇటు వస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒకసారి ఆలోచించి ఇటు వస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా చాలా నమ్మకం పెట్టుకున్నాడు కదా సిబిఐ వాళ్ళ మీద. ఉమ్. ఎందుకంటే నేను చెప్పినట్టు వాళ్ళు నడుచుకుంటారు కానీ వాళ్ళు చెప్పినట్టు నేను నడుచుకోను అని చెప్పని పలుమార్లు ఆయన నిరూపించాడు కాబట్టి ఇప్పుడు కూడా ఆయన చెప్పినట్టే వాళ్ళు నడుచుకుంటారనే అభిప్రాయంతో ఆయన ఉన్నాడని కాబట్టి ఇటు వస్తే చూసారా నేను వచ్చాను, నేనేం సార్ పారిపోలేదని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడానికి ఏమైనా సింపతి స్ట్రాటజీ ఏమైనా ప్లే చేసే ఆలోచన, నన్ను పిలుస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ కూడా మళ్ళీ మొదలు పెట్టే ఆలోచన ఏమైనా ఉంటుందా? నిస్సందేహంగా ఉంటుంది. అందుకనే జన సమీకరణ చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నా. ఉహుహు. ఇప్పుడు రేపు పొద్దున జన సమీకరణ చేసి అక్కడ రావడానికి ఆలస్యం అయింది అనుకో, ఆ సాగు కూడా చూపిస్తారు. ఉమ్. ఆ సాగు కూడా చూపించిన తర్వాత ఆ జనాలు కొంచెం హడావుడి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చేసే హడావుడి వాళ్ళకే ఇబ్బంది అనే విషయం ఇప్పుడు వాళ్ళు మర్చిపోతున్నారు. రేపు గనక వాళ్ళు ఏదన్నా వెర్రితనం లేసి సార్ ఎట్లా ఇక్కడ ఏదన్నా ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం ఎట్లా ఊరుకుంటుంది సార్? అది అది కాదు కదా, అది ఆయన కామ్గా రావాలి, కోర్టులో అటెండ్ అవ్వాలి, అదే సినిమాలు ఉంటారు కదా, వచ్చామా సంతకం పెట్టామా వెళ్ళిపోయామా అంతే ఉండాలి అనేది. అది మీరు న్యాయస్థానాల మీద గౌరవం ఉన్న వాళ్ళకి తను ఏ తప్పు చేయలేదనే భావించే వాళ్ళ గురించి ఆలోచిస్తారు పవన్. ఇప్పుడు తను తప్పు చేశాడని క్షుణ్ణంగా తెలుసు. 43,000 కోట్ల రూపాయలు వాళ్ళు అటాచ్ చేశారు ఈడీ వాళ్ళ సంగతి అతనికి తెలుసు. వాటి నుంచి తప్పించుకోలేరన్న విషయం